అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీని ఉద్దేశించి. లోకేష్ అయితే మా మోడీ, నా మోడీ అన్నటువంటి తరహాలోనే ఉపన్యాసం ఇచ్చుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్‌కి ప్రతీకారంగా ఎట్లాగా రుచి చూపించాలో చాచి చెంపదెబ్బ కొట్టారన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్‌కి దడదడలాడించారు అన్నటువంటి పాయింట్ గుర్తు చేశారు. అట్లాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, టారిఫ్‌లతో ట్రంప్ ప్రపంచాన్ని వణికించడానికి చూస్తుంటే భయపడకుండా నిలబడ్డ ఒక్క మగాడు అంటూ తన మామగారి సినిమా డైలాగ్ ఫ్లూట్ జంక ముందు సింహం ముందు కాదు లాంటి ఉపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు. బీజేపీ శ్రేణుల్ని బాగా ఆకట్టుకున్నారు, మోడీని బాగా ఆకట్టుకున్నారు లోకేష్. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి జిఎస్టీ డెవలప్మెంట్స్, ఆ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఉపన్యాసాన్ని పెద్ద ఎత్తున ఇచ్చుకొచ్చారు. దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడు తగ్గిన దాఖలాలు ఉండవు. అట్లాంటిది మోడీ జిఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించారు. విద్యా వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట తీసుకొచ్చారు అన్నటువంటిది గుర్తు చేశారు. ఆత్మనిర్భర భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టినటువంటి మోడీ కృషితో దేశంలో రాష్ట్రాల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని గుర్తు చేశారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయన్నటువంటి పాయింట్ స్పష్టం చేశారు. ఎట్లాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవ పరమావధిగా పనిచేస్తున్న కర్మయోగి మోడీ అంటూ అభివర్ణించారు. తాజాగా ఆయన ఉపన్యాసం ఆ రూట్లో సాగింది.